ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. అందరికీ ప్రైలాడ్. అందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియజేయండి. ఈరోజు మనం దేవుని వాక్యం నుంచి సీయోన్లో నుండి ఇక్కడ మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 128 కీర్తన 5వ వచనంలో సీయోన్లో నుండి యెహోవా నిన్ను ఆశ్రయించును. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దేవుడు సీయోను నుండి మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు. సీయోన్ అనగా ఏమి మనం చూసినట్టయితే సీయోన్ అనగా దేవుని యొక్క నివాసము. దేవుని యొక్క నివాసం నుండి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మనల్ని దీవిస్తాడు, దేవుడు మనం కాపాడుతాడు. ఉదాహరణ చూసుకున్నట్లయితే మనము మన భారతదేశంలో కేంద్ర మంత్రులు, అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ గారు బడ్జెట్ అప్పుడు పార్లమెంట్లో నుంచి ప్రసంగిస్తారు. బడ్జెట్ అక్కడి నుంచే ప్రవేశపెడతారు, ఇంకెక్కడి నుంచి ప్రవేశపెట్టరు. అదేవిధంగా ఇంకా ఉదాహరణ మీకు అర్థం కావడానికి వాటికన్ సిటీలో వాటికన్ పోప్ గారు క్రిస్మస్ ముందు రోజు 24వ రోజు ఆయన ప్రసంగిస్తారు క్రిస్మస్ గురించి. ఆయన అక్కడి నుంచే ప్రసంగిస్తారు, ఇంకెక్కడి నుంచి ప్రసంగించరు. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దేవుడు కూడా సీయోన్ ఆయన దేవుని యొక్క నివాసం నుంచి మనల్ని కాపాడుతాడు, ఆయన మనకు సహాయం చేస్తాడు, దీవిస్తాడు. మనం ఇంకా కొన్ని వాక్యాలు చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనంలో ఇంకా మీకు అర్థం కావడానికి సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి. అంటే ఇక్కడ మనము దేవుడు ఎక్కడ నివాసం దేవుడు నివాసం అనేది ఇక్కడ ప్రూఫ్గా మనకి ఇంకా అర్థం కావడానికి ఇంకా ఇక్కడ అలా వివరంగా వివరించబడినది. ఏమనంటే సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి అంటున్నాడు. అంటే దేవుడు సీయోను నుండి ఆయన నివాసం చేస్తాడు, ఆయన మనల్ని ఆశ్రయిస్తాడు, దీవిస్తాడు, కాపాడుతాడు. అదేవిధంగా మనం ఇంకా కొన్ని వాక్యాలు చూసినట్టయితే కీర్తన గ్రంథము 14వ అధ్యాయం 7వ వచనంలో సీయోన్లో నుండి ఇజ్రాయేలునకు రక్షణ కలుగును గాక. ఇక్కడ చూసినట్టయితే సియోను గురించి మనం చూసుకుంటున్నామండి. సియోన్ అంటే దేవుని యొక్క నివాసము. ఇక్కడ చూసినట్టయితే సియోన్ల నుండి ఇజ్రాయేలుకు రక్షణ కలుగును గాక, దేవుడు పిల్లలకు రక్షణ కలుగును గాక. అదేవిధంగా మనం చూసినట్టయితే యెహోవా చెరలో నుండి తన ప్రజలను తప్పించినప్పుడు అంటున్నాడు, యాకోబు హర్షించును, ఇజ్రాయేలు సంతోషించును. ఇక్కడ మనం వాక్యాలను మనం చూసినట్టయితే దేవుడు సీయోను నుండి ఇజ్రాయేలునకు రక్షణ కలుగును గాక అంటున్నాడు. ఆయన మనల్ని ఆయనే మనకి రక్షణ అండి. ఆయన మనల్ని అమూల్యమైన రక్తంతో కొన్నాడండి. అమూల్యమైన రక్తంతో ఆయన కొని ఆయన సొత్తుగా ఆయన బిడ్డగా చేస్తున్నాడు. కాబట్టి ఆయన సీయోను నుండి మనల్ని కాపాడుతాడు, సీయోను నుండి మనల్ని ఆశ్రయిస్తాడు, సీయోను నుండి మనల్ని దీవిస్తాడు, సీయోను నుండి మనకు సమస్తాన్ని చేస్తున్నాడు. అదేవిధంగా మనం చూసినట్టయితే కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనంలో పరిశుద్ధ స్థలం నుండి ఆయన నీకు సహాయం చేయను గాక, సీయోను నుండి నిన్ను ఆదుకొనును గాక అంటున్నాడు. చూడండి ఎంత మంచి వాక్యాలండి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన పరిశుద్ధ స్థలం నుండి ఆయన నీకు సహాయం చేయను గాక, సీయోనుల నుండి నిన్ను ఆదుకొనును గాక. మీ యొక్క ప్రతి పరిస్థితిలో దేవుడే మనల్ని ఆదుకునేది, ఇంకెవరు ఆదుకోరండి. దేవుడే మనల్ని ఆదుకునేది, కానీ మనుషులు ఎవరు ఆదుకోరు, సహాయం చేయరు. కానీ దేవుడే మనకు సహాయం చేసే దేవుడు, కృప చూపించే దేవుడు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 2వ వచనంలో పరిపూర్ణ సౌందర్యం గల సీయోను నుండి దేవుడు ప్రకాశించున్నాడు. అంటే దేవుడు ఇక్కడ చూసినట్టయితే ఆయన దేవుడు సీయోను అనగా దేవుని యొక్క నివాసం అని మనం చూసుకున్నాము. అదేవిధంగా పరిపూర్ణ సౌందర్యం గల సీయోను నుండి దేవుడు ప్రకాశించున్నాడు. ఇక్కడ మనము సీయోను గురించి మనం ఇంకా ప్యూర్గా తెలుసుకోవాలంటే సీయోను గురించి మనం చూసుకున్నాము. కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసుకున్నాము. సియోను వాసి అని యెహోవాను కీర్తించుడు అని ఒక వాక్యం చూసుకున్నాము. అదేవిధంగా ఇంకా ప్యూర్గా తెలుసుకోవాలంటే దేవుడు నివాసం అనేది మనం ఇంకా ప్యూర్గా తెలుసుకోవాలంటే ఇక్కడ కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 2వ వచనంలో పరిపూర్ణ సౌందర్యం గల సీయోను నుండి దేవుడు ప్రకాశించున్నాడు. దేవుడు సీయోను నుండి ప్రకాశించున్నాడండి. కాబట్టి మనకు దేవుడు గురించి ఆయన నివాసం గురించి మనం తెలుసుకోవాలంటే ఈ 2 వాక్యాలు మనకు బాగా వివరంగా చెప్పబడుతున్నది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇంకా కొన్ని వాక్యాలు మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంలో
ఆ కాలమున సియోను నుండి ధర్మశాస్త్రము యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళెను. చూడండి, సియోను సియోను గురించి సియోను అని మనం చెప్తూనే ఉన్నాం. సియోను గురించే మనం ఈరోజు వాక్యం చెప్తున్నాము. సియోను అనగా దేవుని యొక్క నివాసము. దేవుని యొక్క నివాసం గురించి మనం చూసుకుంటున్నాము. దేవుని యొక్క నివాసం గురించి మనం ఇంకా ఇంకా అనేక విషయాలు మనం తెలుసుకుంటున్నాము. యెషయా గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనంలో ఆ కాలంలో సీయోను నుండి ధర్మశాస్త్రము యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళెను. యెహోవా వాక్కు ఎక్కడి నుంచి బయలుదేరిందంట? ఇక్కడ ప్యూర్గా ఉందండి. సీయోను నుండి ధర్మశాస్త్రం అని, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలుదేరిందండి. సీయోను గురించి మనం చూసుకుంటున్నాము. సీయోను నుండి సమస్తం జరుగుతుందండి. అదేవిధంగా 7వ కీర్తన గ్రంథము 51వ కీర్తన 18వ వచనంలో నీ కటాక్షం చొప్పున సియోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. నీ కటాక్షం చొప్పున సియోనుకు మేలు చేయమంటున్నాడు దేవుడు. ఇక్కడ మనం వాక్యాలు మనము బాగా చూసుకున్నట్లయితే దేవుడు వాక్యం నుంచి కీర్తన గ్రంథం 128వ కీర్తన 5వ వచనంలో సియోను నుండి యెహోవా నిన్ను ఆశ్రయించను, నిన్ను దీవించును. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన దేవ, కృపగల నాయన, సర్వశక్తిమంతుడా, నాయన సియోను గురించి మీరు వివరంగా మాట్లాడిన దానికి స్తోత్రం తండ్రి. మమ్మల్ని అందరిని దీవించమని, ఎవరైతే వింటున్నారో వాళ్ళందరినీ ఆశ్రయించమని యేసుక్రీస్తును ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.